బీజేపీకి మహిళా బాస్ రేసులో నిర్మల, పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ అట. సో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఒక మహిళని పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నదట. నిర్మలా సీతారామన్ కానీ, పురంధేశ్వరి కానీ, వనతి శ్రీనివాసన్ కానీ ముగ్గురులో ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉందట. జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి మహిళకు అప్పగించే యోచన. దక్షిణాదిలో విస్తరణకు వ్యూహం, ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశం ఉంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు దక్షిణాదికి చెందినవారు కావడం విశేషం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపుగా పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్టు. సో వాళ్ళ స్ట్రాటజీ కూడా భలే ఉంటుంది. మీరు చూడండి, అన్ని ఒక షాకింగ్ డెసిషన్సే భారతీయ జనతా పార్టీ తీసుకుంటూ ఉంటుంది. సరే, దాని వెనకాల పాలిటిక్స్, రాజకీయం, ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకుని రాజకీయం చేసినా తప్పులేదు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరిలోనే ముగిసింది. గత ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. నిర్మలా సీతారామన్ గురించి మనకు తెలిసిందే, పురంధేశ్వరి గారి గురించి తెలిసిందే. ఎవరి వనతి శ్రీనివాసన్ అంటే ఆమె 93లో బీజేపీలో చేరారట. వనతి శ్రీనివాసన్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2022లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి తమిళ మహిళ ఆమె. చేయొచ్చు, ఎందుకంటే తమిళనాడు అక్కడ వార్ నడుస్తున్నది, ఐడియాలజికల్ వార్ నడుస్తున్నది. తమిళనాడులో వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు కాబట్టి తమిళనాడు నుంచే పెట్టొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.